రాష్ట్రంలో కొన్నేళ్ల నుంచి పరిష్కారం కాకుండా ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా హైడ్రా పరిష్కరిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ను ముక్త కంఠంతో అభినందించి తీరాల్సిందే. అయితే కొన్ని సందర్భాల్లో హైడ్రా వెనక ముందు చూడకుండా వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు చక్కటి ఉదాహరణ బాచుపల్లిలోని ప్రణీత్ ఏపీఆర్ ప్రణవ్ యాంటిలియా సరిహద్దు గోడ కూల్చివేత. కొందరు వ్యక్తులు పనిగట్టుకొని అవాస్తవాల్ని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేయడం, వాటికి సాక్ష్యంగా కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాల్ని రాయించి ఏకంగా హైడ్రా కమిషనర్ ను తప్పుదోవ పట్టించడం వల్లే ఈ దుస్థితికి ప్రధాన కారణమని తెలిసింది. బాచుపల్లి నుంచి మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4A సర్వీస్ రోడ్ వరకు 100 అడుగుల రోడ్డు వేస్తే మల్లంపేట్లో ట్రాఫిక్ రద్దీ పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. కాకపోతే బాచుపల్లి నుంచి మల్లంపేట్ ఐటీసీ వరకే 100 ఫీట్ రోడ్డుంది. అక్కడి నుంచి మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వరకు ప్రస్తుతమున్న చిన్న రోడ్డును 100 అడుగులుగా వెడల్పు చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అదేవిధంగా నిజాంపేట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4A నుంచి రెడ్డి ల్యాబ్స్ మీదుగా ఓల్డ్ ముంబై దర్గా వరకు 100 అడుగుల రోడ్డును అభివృద్ధి చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే బృహత్ లక్ష్యాన్ని వదిలేసి చిన్న చిన్న కాలనీలను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టో హైడ్రా అధికారులకే తెలియాలి. ఇంతకీ విషయం ఏంటంటే బాచుపల్లి రెవెన్యూ విలేజ్ మ్యాప్ ప్రకారం 170, 170/1, 39, 40, 38, 37, 36 సర్వే నెంబర్లలో ప్రణీత్ యాంటిలియా బిల్డర్ అడ్డుగోడ కట్టారంటూ కొందరు స్థానిక రాజకీయ నేతలు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్థానిక పోలీసుల సహకారంతో ఇటీవల యాంటిలియా సరిహద్దు గోడను నేలమట్టం చేయించారు. వాస్తవం ఏమిటంటే హెచ్ఎండిఏ ప్రకారం అసలు ఈ సరిహద్దు గోడని కూల్చివేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంపాటలో యాంటిలియా నుంచి రోడ్డు యాక్సెస్ లేదని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన బ్రోచర్ను గతంలో విడుదల చేసింది. అయితే తాము ఒక గోడ బదులు మరొక గోడను కూల్చివేశామని హైడ్రా అధికారులు ఇంకో సరిహద్దు గోడను కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరీ దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 ఏళ్ల నుంచి 650 కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నాయని, అలాంటిది హైడ్రా వచ్చి తమను భయాందోళనలకు గురి చేస్తున్నాయని యాంటిలియా వాసులు వాపోతున్నారు. ప్రణవ్ యాంటిలియా ప్రాజెక్టులో ఒకే ఒక్క 60 ఫీట్లతో పాటు 30 అడుగుల రోడ్డే ఉన్నాయి. అంతే తప్ప ఇందులో ఎక్కడా 100 ఫీట్ల రోడ్డు లేనే లేదు. ఈ 60 అడుగుల రోడ్డునే యాంటిలియా 650 విల్లాల కుటుంబాలు, ప్రణీత్ ఎన్క్లేవ్ 2000 కుటుంబాలు, రెజినియా స్కై అండ్ 900 కుటుంబాలు, ప్రణవ్ టౌన్ స్క్వేర్ 524 కుటుంబాలు, కొత్తగా వచ్చే 2 టవర్లలో 1000 కుటుంబాలు, అంటే మొత్తం కలిపితే సుమారు 25,000 మంది జనాభా ఈ 60 అడుగుల రోడ్డును వినియోగిస్తున్నారు. ఓల్డ్ ముంబై హైవేను కనెక్ట్ చేస్తూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన 100 అడుగుల రోడ్డుకు యాంటిలియా 60 అడుగుల రోడ్డు మధ్య కేవలం 100 ఫీట్ల దూరం ఉంటుంది. కాబట్టి ఈ 60 అడుగుల రోడ్డు జోలికి రాకుండా రెడ్డి ల్యాబ్స్ ముందు నుంచి 100 ఫీట్ రోడ్ వేయడం ఉత్తమం. కానీ ఇవేవి పట్టించుకోకుండా వెనక ముందు చూడకుండా యాంటిలియా సరిహద్దు గోడని కూల్చివేయడం దారుణమైన విషయమని యాంటిలియా వాసులు అంటున్నారు. తమ విల్లా కమ్యూనిటీ చెరువులో లేదు, బఫర్ జోన్లో కూడా లేదు. ఎవరో వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని అందిస్తే అది నిజమేనని నమ్మి తమ కమ్యూనిటీ సరిహద్దు గోడని కూల్చివేయడం అనేది స్థానిక ప్రజలు హైడ్రాను నిలదీస్తున్నారు. ఇందుకు సంబంధించిన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు హైడ్రా కూడా అధికారికంగా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సరిహద్దు గోడ కూల్చివేతపై ప్రణీత్ ఏపీఆర్ ప్రణవ్ యాంటిలియా వాసులు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను కలిశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా సరిహద్దు గోడని కూల్చివేయడం దారుణమని, ఈ విషయంపై అధికారులతో చర్చిస్తామని, యాంటిలియా వాసులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. మరి ఇప్పటికైనా హైడ్రా చేసిన తప్పును గుర్తించి కూల్చివేసిన తమ సరిహద్దు గోడని తిరిగి కట్టించాలని ప్రణీత్ యాంటిలియా వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.